హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది తెలుసుకుందాం. తేదీ చూసుకున్నట్లయితే జనవరి 23వ తారీఖు అండి. ఒక్కొక్కటి ఆ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి ఉచితంగా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరిలాగైతే అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి రేషన్ కార్డు ఉన్న వారందరికీ గుడ్ న్యూస్ అన్నమాట. సో ఆ వివరాలు ఏంటనేది చూద్దామండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం 2026లో టీ రేషన్ యాప్ ఏదైతే కార్డులకు సంబంధించి మరింత ఈజీ ప్రాసెస్ అనేది చేయడం జరిగింది కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డిజిటల్లోకి మారిపోయాయి అనమాట. దీంతో పౌర సరఫరాల శాఖ కొన్ని కొత్త వ్యవస్థను తీసుకురావడం వల్ల సర్వీసులు అనేది కొన్ని ఇంటి నుంచి మనం వాడుకునేందుకు మొబైల్ ద్వారా కూడా అవకాశం ఇస్తున్నారు. సో ఇందులో భాగంగా టీ అప్లికేషన్తో రేషన్ అప్లికేషన్ వద్ద మనం ఏం చేయొచ్చు అంటే టీ అప్లికేషన్ ద్వారా రేషన్ సేవలు ఇంటి వద్ద నుంచి మనం వాటిని పొందవచ్చు అనమాట. సుమారుగా దాదాపుగా 97 లక్షల రేషన్ కార్డులు యాక్టివ్గా ఉన్నాయి. వీటిలో 3.1 కోట్ల మంది ఏదైతే లబ్ధాలకు రేషన్ సరుకులు అనేది పొందుతున్నారు. సో రేషన్ కార్డ్ యాక్టివ్గా ఉందా ఇన్యాక్టివ్గా ఉందా అనేది టీ రేషన్ యాప్ ద్వారా మనం ముఖ్యమైన ఇలా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి కుటుంబాల సభ్యుల పేర్లు జాబితా ఉందా లేదనేది, ఆధార్ లింక్ ఏ రకంగా ఉంది ఈ యాప్ ద్వారా అయితే మనకు, అదేవిధంగా రేషన్ డీలర్లు వివరాలు ఎక్కడెక్కడ ఉంది లొకేషన్తో సహా ఫోన్ నెంబర్లు అన్నీ చూపిస్తుంది. జీపీఎస్ ద్వారా మనం అదేవిధంగా నెలవారీ రేషన్ సరుకుల వివరాలు, గత ట్రాన్సాక్షన్ హిస్టరీ అన్నీ కూడా పారదర్శకత ఉండేందుకు గాను టీ రేషన్ యాప్ తెలుగు మరియు ఇంగ్లీష్ 2 వర్షన్లు అయితే ఉన్నాయి. సింపుల్గా డిజైన్ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందరూ కూడా ఉపయోగించుకేందుకు అవకాశం అయితే ఉంది. రేషన్ సర్వీసులు కొనసాగించాలంటే ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. ఈ ప్రక్రియ కోసం మేరా రేషన్ ఏదైతే యాప్ను కూడా సూచించడం జరిగింది కాబట్టి సో ఇక చాలామంది అయితే దీనివల్ల సమయం అన్ని రకాల ఆదా అవుతుందనే విధంగా చెప్తూ ఉన్నారనమాట. సో చాలామంది అయితే సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇంకా కనుక ఈకేవైసీ చేసుకోకపోతే ఈకేవైసీ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. అదేవిధంగా కొత్త వారికి కూడా సన్నబియ్యం అయితే అందజేస్తున్నారు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో గుడ్ న్యూస్ అనమాట. సన్నబియ్యంతో పాటు తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారందరికీ ప్రభుత్వం మరో తీపి కబురు అందించబోతున్నట్లు అప్డేట్ ఇచ్చారు. ఏమి ఇస్తారు ఏంటో చూసినట్లయితే మనకి ఇప్పటివరకు ఇస్తున్నది ఏంటంటే సన్నబియ్యం ఇస్తున్నారు. త్వరలో సన్నబియ్యంతో పాటు అదనంగా మరిన్ని నిత్యావసర సరుకులు అంటే 5 రకాల సరుకులు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా వెల్లడించడం జరిగిందనమాట. సో ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఇటీవల కాలంలో సన్న వడ్లు పండించిన వారికి బోనస్ డబ్బులు అయితే అందించి ఆ వడ్లను ఆడించి తర్వాత సన్న వడ్లు ఏదైతే సన్న బియ్యంగా అందిస్తున్నారు కదా. సో ఇక ఇప్పుడు తెలంగాణ మరియు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం 5 రకాల గతంలో ఇచ్చినట్టు పప్పు, చక్కెర, అదేవిధంగా నిత్యావసర సరుకులు, గోధుమలు ఇలాంటివి, రాగులు ఇలాంటివి అయితే ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు అప్డేట్స్ అయితే వస్తుంది అనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఏదైతే ఇప్పటికే చాలా వరకు అయితే ప్రభుత్వం సవాలుగా తీసుకొని సన్న బియ్యం అయితే అందజేస్తున్నారు కదా. సో ఇక నుంచి త్వరలోనే 5 రకాల లిస్ట్ కూడా త్వరలోనే అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు అనమాట. బయట మార్కెట్ల కంటే ఇక్కడ తక్కువ ధరకు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మహిళలకు సంబంధించి 2 గుడ్ న్యూస్ ఇవ్వడం జరిగిందనమాట. సో పథకాల పైన, ఎందుకంటే తెలంగాణ మహిళలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శుభవార్త అందించారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు 1,00,000 కోట్ల వరకు అయితే అందించే ఉద్దేశంతో చేపట్టారు కదా. సో మహిళా సంఘాలకు వచ్చే వడ్డీ లేని రుణాల ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పేసి, ఎక్కడ కూడా ఆలస్యం చేయకూడదని చెప్పేసి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు త్వరగా నిధులు కావచ్చు వారికి ఇవ్వాలనే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక ఇందిరమ్మ చీరల పంపిణీ కూడా ఇటీవల కాలం గ్రామీణ ప్రాంతంలో చేశారు. ఇప్పుడు ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఉన్నవారు ఇందిరమ్మ చీరల పంపిణీపై ఆలస్యం జరగకూడదని చెప్పేసి అర్హులైన మహిళలందరికీ త్వరగా చీరలు అందేలా చర్యలు తీసుకోవాలని రేషన్ కార్డు ఆధారంగా పథకాన్ని లబ్ధాలు గుర్తించి అందించనున్నారన్నమాట. త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి పట్టణ మహిళా సంఘాల వడ్డీ లేని రుణాలు ఇందిరమ్మ చీరల పంపిణీ కూడా చేపడుతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనకు వృద్ధులు, వితంతులకు సంబంధించి దివ్యాంగులకు ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారనమాట. దివ్యాంగులకు పెన్షన్ సంబంధించి 6,000 రూపాయలు, వృద్ధులకు 4,000 రూపాయలు పెంచాలని డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వల్లభినేని ప్రసాద్ భారతి అయితే డిమాండ్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇటీవల కాలంలో హైదరాబాద్లో ఇందిరా పార్కు ధర్నా చౌక వద్ద
మహాధరణ అయితే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారనమాట. దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని అవకాశం కల్పించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కేటాయించాలని, అదేవిధంగా జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలని కూడా కోరడం జరిగిందని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే వారందరికీ కూడా ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు 4,016 రూపాయలు 6,016 రూపాయలు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇక 27 తారీఖున అంటే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్, తర్వాత ఫిబ్రవరిలోనే మనకు ఎలక్షన్లు అయితే నిర్వహించబోతున్నారు కాబట్టి సో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లు పెంపు అనేది సో ప్రభుత్వం దీనిపైన దృఢ నిశ్చయంతో ఉన్నట్లు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులు సమీకరించే పనులు అయితే ఉన్నారట. ఎంతమంది అర్హులు ఏంటనేది కూడా లెక్కలు అనేది తీస్తున్నారు డీటెయిల్స్ అంచిన వెంటనే. సో ప్రభుత్వం గుడ్ను చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి మరొక నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. గుడ్ న్యూస్. ఎందుకంటే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగులకు తెలియజేయమనగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారంగా జాయింట్ అయితే మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ సో 2024-25 ఆర్థిక సంవత్సరంలో శారీరక దివ్యాంగులకు సంబంధించి దివ్యాంగులకు మరియు మానసిక దివ్యాంగులకు సహాయం 100% సబ్సిడీతో అర్హులైన దివ్యాంగులకు సో ఇవన్నీ ఉపకరణాలు అయితే ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. నల్గొండ జిల్లాకి అయితే ఇచ్చారు. 20 తారీఖు నుంచి 30 తారీఖు వరకు దరఖాస్తు అనేది చేసుకోవాలన్నమాట. దరఖాస్తు అనేది చేసుకోవడానికి తప్పనిసరిగా అంటే ఎలాంటి వాటిని దరఖాస్తు చేసుకోవాలి, ఏమి ఇస్తున్నారంటే మొబైల్, అదేవిధంగా బిజినెస్ బ్యాటరీ ఏదైతే ఉందో, అదేవిధంగా ల్యాప్టాప్లు డిగ్రీ విద్యార్థులకు ల్యాప్టాప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అండ్ విద్యార్థులకు ఇవ్వబోతున్నారు. వీల్ చైర్లు, చేతి కర్రలు, అదేవిధంగా ఇయరింగ్ ఎయిడ్స్ అన్నమాట, వాకింగ్ స్టిక్స్ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నారు. ఇక అర్హులైన వారు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. tsobmmscgg.go అనే వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తులు అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక అదేవిధంగా సో మొత్తానికి అంటే ఒక జిల్లాకి ఎన్ని కేటాయించారనే లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయా జిల్లాల వారికి నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేశారు. చాలామందికి దివ్యాంగులకు సంబంధించి అంటే చెవి, మూగ, అదేవిధంగా ఐస్ సంబంధించి దివ్యాంగులు అన్ని రకాల వారందరికీ అయితే ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట ఉపకరణాలు, పరికరాలు. సో మొత్తం మీద సబ్సిడీ రూపంలో లేదంటే ఫ్రీగా అయితే అందిస్తారు కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు అనేది తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏంటిని దానిపైన చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24-25 అంటే చివరి వారం అయితే వచ్చేసింది. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో చూసుకున్నట్లయితే 24 నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే కొంతమందికి కొన్ని జిల్లాల్లో 20 తారీఖు ఇచ్చారు. సో ఈరోజు లేదంటే రేపు ఈ 2 రోజుల్లో మనకు పెన్షన్ అనేది ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. ఒకవేళ ప్రభుత్వం ముఖ్యంగా హాలిడేస్ అనేది ఉంటుంది కాబట్టి మనకు సోమవారం తర్వాతే ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది. చూడాలి ఒకవేళ, ఎందుకంటే ముందుగానే డబ్బులు తీసుకొని వచ్చినట్లయితే గ్రామ స్థాయిలో అయితే పోస్ట్ మ్యాన్ అయితే అందజేస్తారు. మిగతా చోట్ల మాత్రం అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి బ్యాంక్ 12 దినాల బట్టి అయితే వస్తాయన్నమాట. సో మొత్తం మీద అయితే ఈసారి ప్రభుత్వం 2,016 రూపాయలు 4,016 రూపాయలు పాత బకాయిలు అయితే ఇవ్వబోతున్నారు. ఒకవేళ బడ్జెట్ అనుకూలించినట్లయితే పెంపు అనేది ఉండబోతున్నట్లుగా దివ్యాంగులకు 500 లేదంటే 1,000 రూపాయల పెంపు అనేది ఉండే అవకాశాలు అయితే ఉంది. చూడాలి మరి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి. థ్యాంక్స్.